హలో బన్నీ, ఎలా ఉన్నావు? హాయ్ తారక్, నాకే సూపర్ గా ఉన్నా. నీలో ఏం బక్క చిక్కిపోలేదు. ఇది వంకర మాటలే మానుకుంటే మంచిది. మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పు, తిక్క తిక్కగా పిచ్చి పిచ్చిగా వాగకు. ఓ అబ్బా, ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని. నేను అన్నది నిజమేగా, నువ్వు బక్క చిక్కిపోలేదా? నేను నా నెక్స్ట్ సినిమా కోసం కొంచెం చిక్కాను. అంత మాత్రాన ఎగతాళిగా మాట్లాడి నీ బుద్ధి చూపించక్కర్లేదు. ఎదుగో తారక్, నా మాట తీరు ఇలాగే ఉంటది. అయినా వార్ 2 ఫ్లాప్ తో ఉన్న ఫ్లాప్ హీరోవి నా పుష్పరంగా అందుకోవాలంటే నీ వల్ల కాదు. నువ్వు బచ్చాగా ఉన్నప్పుడే బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన వాడిని. నా గురించి నీకేం తెలుసు? నిన్నుగాక మొన్న హిట్ కొట్టిన వాడివి. ఎప్పుడు కొట్టామని కాదు తారక్, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో దుమ్ము దులిపానా లేదా, అది పాయింట్. ఏడ్చవులే, అంతకన్నా ఎక్కువ పేరు వచ్చిన వాళ్ళే పొగరు చూపించి కాలగర్భంలో కలిసిపోయారు. ఇక నువ్వెంత? ఓకలో ఏకంత. ఎంతో కొంతలే. ముందు నా రికార్డ్స్ కొట్టి అప్పుడు మాట్లాడు. నా రికార్డ్స్ కొట్టే దమ్మున్న హీరో ఈ ఇండియాలోనే లేడు. తగ్గు తగ్గు తగ్గు, కాస్త గాల్లో నుంచి దిగి నేల మీద నిలబడు, లేకపోతే పాతాళానికి కొట్టుకుపోతావు. ఏంటి చేపిస్తున్నావా? భయపడిపోవాలా? అంత సీన్ లేదమ్మా. మనం ఇప్పుడు లోకల్, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. పుష్ప రాజ్ ఇక్కడ. ఈ బడాయి బాంట్లకేం గానీ ఇప్పుడు అట్లీతో చేస్తున్న ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? నువ్వు సీనియర్ హీరోలా నన్ను అడుగుతున్నావా? నేను జూనియర్ హీరోలా నీకు సమాధానం చెప్పాలా? నేను ఫ్రెండ్లీగానే అడిగా, నువ్వే తగ బిల్డప్ కొడుతున్నావు. చెబితే చెప్పు, లేకపోతే లేదు, నాకెందుకు. అది ఎప్పుడు కాదు, 2027లో రిలీజ్ అవుతుంది. అదేంటి, రేపు 2026లో వచ్చేస్తుంది అన్నారు. అంత లేట్ ఎందుకు? ఎందుకంటే అది మీలాగా 2-3 నెలలకి వదిలే అల్లటప్ప సినిమా కాదు. సైన్స్ ఫిక్షన్ స్టోరీ. టెక్నికల్ గా క్వాలిటీ పరంగా రావాలంటే ఇంకో సంవత్సరం పైనే పడుతుంది. చూసావా, అది నా రేంజ్. ఓహో, అయితే మడచి నీ కిళ్ళీలో పెట్టుకో. ఈ బలుపే నిన్ను నాశనం చేస్తుంది, ఈ పొగరే నిన్ను సంకరాకిస్తుంది. మాటలు జాగ్రత్తగా రానివ్వు. అయినా నీ ఏడుపిండు నాకు అర్థమైందిలే. ఏంటి నీకు అర్థమైన ఏడుపు? అయినా నీలా నేను కళ్ళు నెత్తికెక్కి కొట్టుకోలేదు. ఎగస్ట్రాల్ చేసేది, బిల్డప్లు దొబ్బేది నువ్వు. ఇవన్నీ కాదు, త్రివిక్రమ్ కాంబోలో పౌరాణిక చిత్రం నీకు వచ్చినట్లే వచ్చి మళ్ళీ అది నాకే వచ్చింది. అది కదా నీ ఏడుపు. త్రివిక్రమ్ కాకపోతే ఇంకొకడు. నాతో తీరా పౌరాణికాల్లో నువ్వేమైనా తోపా? నాకెందుకు ఏడుపు? మరి నేను పౌరాణికాల సినిమాలు చేయలేను అనే నీ ఉద్దేశం? ఈ పుష్పగడ ఆల్ రౌండర్. ఏ పాత్ర అయినా నాకు కొట్టిన పిండి. నువ్వేనా సంస్కృత డైలాగులు చెప్పేది? ఏదో యమదొంగలు చెప్పేస్తే నువ్వు గొప్ప అయిపోతావా? ఇవన్నీ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నేను అలా ఏం అనుకోను. చేసుకో, నీ దమ్ము చూపించుకో. ఎవరు కాదన్నారు? అందరూ అన్ని పాత్రలు చేస్తేనే ఇండస్ట్రీ బాగుండేది. నాకు తెలిసినవయ్యా, పెద్ద చెబుతున్నా. కిళ్ళియే కాదు, కిరీటాలు కూడా పెట్టుకుని మెప్పించగలడు ఈ పుష్ప. సొల్లాపి ముందు అట్లీతో సినిమా పూర్తి చేయి. అది దొబ్బేసింది అనుకో, మొత్తానికే ఎసరు వస్తుంది. హలో, ఇక్కడ ఉంది ఎన్టీఆర్ కాదు, అల్లు అర్జున్. నా సత్తా నాకు తెలుసు. నేను ఏం చేసినా నా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారు. నన్ను మించిన వాడు ఈ భూ ప్రపంచంలోనే లేడు. నీకు కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నావు. నీ పొగరు అణిగే రోజు దగ్గరలోనే ఉంది. ఒకప్పుడు నేను కూడా నీలాగే రెచ్చిపోయా. అనుభవం నాకు చాలా పాఠాలు నేర్పింది. నీకు నీ కుటుంబంలోనే సపోర్ట్ లేదయ్యా. నాకు మా నాన్న అరవింద్ ఉన్నాడు. డబ్బుకు లోట్లేదు, నాకు తిరుగులేదు. డబ్బు చూసుకుని, హోదా చూసుకుని మురిసిపోతే అది ఎంతో కాలం నిలవదు. నువ్వు నీ పొగరు అణిగిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు నువ్వే తెలుసుకుంటావు. అబ్బా, నాకు చిరాకు దబ్బుతుంది నీతో మాట్లాడుతుంటే. నేను పోతున్నా, బాయ్. పో, అధపాతాళానికి పో. మీ పవన్ మావయ్య నీలాగే విర్రవీగే వాళ్ళను పాతాళానికి తొక్కేశాడు. నువ్వు కూడా ఆ లోకాన్ని చూసుకుని కుంగి కుసించి నశించిపోయే రోజులు ముందున్నాయి. కాలమే నీ తిక్క కుదురుస్తుంది. పోవయ్యా. పోతే పోతాం లేవయ్యా, వెళ్ళు.